10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణ ధ్వంసమైందని వరంగల్ బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా బీజేపీ నేతలు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మోదీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు కూడా లేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పాలన రాష్ట్ర విభజనకు ముందు నాటి దుస్థితి తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ బీజేపీపై గుర్రగా ఉన్నారని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా ప్రభుత్వంలో చేసిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా సజావుగా జరగాలని కోరుకున్నాం. కానీ నాకు తెలిసి ఇంత తొందరగా ఫెయిల్ అయిన ప్రభుత్వం దేశంలోనే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఎవరం కూడా అనుకోలే. ప్రజలు ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, మళ్ళీ మా కేసీఆర్ కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముందుకు పోవాలంటే ఆయనైతేనే దిక్కనే విధంగా ఇవాళ ప్రజలందరూ ఒకవైపు ఆలోచిస్తూ ఉన్నారు. మేము ఎలక్షన్లో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలే ముందుకొచ్చి ఇదేం సార్ గిట్లయింది, మేము అనుకోలే, జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి వేస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రోజు నేను ఒకటే అడగదలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మరి పనులు ఆపాలి, పనులు జరగొద్దు అనే ఉద్దేశంగా ముందుకు పోతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చేసేది కూడా ఏం లేదు. మీకు 5 సంవత్సరాల సరిపడా సాంక్షన్లు మేమే ఇచ్చినాం, నేనే తీసుకొచ్చి ఇచ్చినాం. ఆ పనులు చేస్తే చాలు, మీరు 5 సంవత్సరాలు పూర్తి చేస్తే చాలు. అవి చేయలేకుండా అంగట్ల గుడ్లను గొర్రెలంగా ఉన్నట్టు మా కార్యకర్తలను రోజు భయభ్రాంతులకు గురి చేసి కొనడం, తీసుకోవడం, గ్రూపులు పెట్టడం, ఇది నిజంగా మీ నాశనానికి అని చెప్పి నేను అంటున్నాం. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. మరి ఏదైతే ఆ రోజు మార్పు అనుకున్నారో ఈ మార్పును 4 నెలలనే మనం చూస్తా ఉన్నాం. కంటికి పంటలు ఎండిపోతా ఉన్నాయి, కాంటాలు లేవు, కరెంటు లేదు, మద్దతు ధర లేదు, ఎలాంటిది కూడా ఎడారిలాగా మారింది. ఇంటి ముందు నీళ్ళ నల్లా వస్తలేదు. ఏనాడన్నా నేను అడుగుతున్న ప్రజలను మీరే గమనించాలి, గత 7-8 సంవత్సరాల నుంచి ఒక్క మోటార్ కాలిందా, ఒక్క స్టార్టర్ కాలిందా? ఈ రోజు మోటార్లు కాలిపోతున్నాయి, వాస్తవం కాదా? నేను రైతులారా మీరందరూ గుర్తించాలి. ఇది ఎన్నడన్నా చూసామా? మళ్ళీ రాత్రి పోయి మీరు బాయిల గడమంటున్నారు, పొద్దున లేవంగా పోయి బాయిల గడమంటున్నారు. ఆనాడు ఏనాడన్నా ఈ దుస్థితి ఉందా? గత 10 సంవత్సరాల కిందికి మళ్ళా గుర్తు చేస్తా ఉన్నారు కాంగ్రెస్. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అరే కేసీఆర్ దిగిపోగానే కరెంటు పోద్దా? ఇది ఎక్కడ అన్యాయం అండి? ముఖ్యంగా పరకాల నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించే ఓటు వేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారు దాదాపు ఒక 20 ఏండ్ల పైన గ్యాప్ మన ప్రాంతానికి రావడం అనేది, మన ప్రాంతానికి వచ్చి వెళ్ళినారు. మరి మనం చాలా ఆశిస్తాం, ప్రధానమంత్రి లాంటి స్థాయిలో వచ్చిన వాళ్ళు ఏమన్నా వస్తే జిల్లాకు ఏమైనా వరాలు ప్రకటించిపోతారని. కనీసం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆ పరిధిలో లోపడైనా ఏమైనా చెప్పొచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో. కనీసం వాళ్ళ అభ్యర్థులు చెప్పిన విషయాలైనా మేము చేస్తామనన్నా చెప్పొచ్చు. కనీసం ఏమి చెప్పకుండా, ఏమి చేయకుండా ఎక్కడియో విషయాలు మాట్లాడి ఇక్కడికి సంబంధం లేని అంశాలన్నీ ప్రస్తావించి వారు పోవడం చాలా శోచనీయమైన విషయం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పర్యటించుకుంటూ మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే దాంట్లో కూడా నిర్దిష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు. ఈ జిల్లాకు సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి ఏ కార్యక్రమాలు కూడా వారు స్పష్టంగా ప్రకటించడం లేదు. ఎప్పుడు వారు మాట్లాడే దాంట్లో తెలంగాణ ధ్వంసమైందనే భాషను మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒక్కసారి 10 ఏళ్ల కాలాన్ని మీరు కూడా పరిశీలించి చూడండి. 10 ఏళ్ల కాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చి, ప్రజలకు కావాల్సిన సాగునీరిచ్చి, ప్రజలకు తాగునీరిచ్చి పల్లెల్ని పునర్జీవింపజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అటువంటి పల్లెలు ధ్వంసమైందని మాట్లాడడం అనేది వారి యొక్క అరాచక ఆలోచనలకు పరాకాష్ఠగా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పర్కాల్లో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ధర్మారెడ్డి గారు శాంక్షన్ చేయించుకొచ్చినారు. మీరు కట్టండి.
దాన్ని కట్టి ఓ సవాల్గా తీసుకొని నిర్మాణం చేయండి. ఈ ప్రాంతానికి ఎప్పుడు లేని ఒక అవకాశాన్ని వారు తీసుకొచ్చింది. 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడం కాదు, ఇటుపక్క ఒక మెడికల్ కాలేజ్, అటుపక్క ఒక మెడికల్ కాలేజ్ వస్తున్నది. అద్భుతమైన హెల్త్ సిటీనే వరంగల్లో తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి 10 ఏళ్ల కాలంలో అనేక రకాలుగా మనం పనిచేసినాం. నిన్నగాక మొన్న వాళ్ళ చిదంబరం గారు వ్యాసాలు రాస్తుంటారు. ఎప్పటికీ వ్యాసాలలో చెప్పినారు జీడిపి గ్రోత్ అనేది గ్రోత్ కాదు, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ తీసుకొస్తే గ్రోత్. మోడీ గారు మీరు ఈ పరిపాలనలో భారతదేశ ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగలేదు అని చెప్పి వారు ఛాలెంజ్ చేసినారు. వారికే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చదువుకో. తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్ చేసిన రాష్ట్రం. 3,17,000 పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్ చేసిన రాష్ట్రం. ప్రతి విషయంలో వివక్షత చూపెట్టిన కేంద్ర ప్రభుత్వం. ఆయన స్వయంగా మోడీ పార్లమెంట్ లో చెప్పిండు, తెలంగాణ రావడం అంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని చెప్పిండు, దర్వాజాలు మూసి బిల్లులు పాస్ చేసిందని చెప్పిండ్రు. తెలంగాణ ఏర్పాటుని ఆయన నిలువున అసహించుకొని వ్యతిరేకించే వ్యక్తికి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదు. దయచేసి వరంగల్ ప్రజలు చైతన్యవంతమైన గడ్డ, పరకాల గడ్డ, అనేక ఉద్యమాలకు పోరాటాలకు నాంది పలికిన గడ్డ. ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు మళ్ళొక్కసారి మోసపోవద్దని మేము వారికి నమస్కరించి చెప్తున్నాం. కొన్ని సందర్భాలు చూసిన తర్వాత ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేఘాలను చూడంగానే రాబోయే వర్షానికి నిదర్శనం. అట్లనే ముఖ్యమంత్రి 3 సార్లు వరంగల్కి వస్తే, ప్రధానమంత్రి కూడా, భారత ప్రధాని కూడా వరంగల్కి వస్తే తప్పకుండా మనం గెలుస్తాం. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, చారిత్రాత్మకమైనటువంటి గెలుపు జరగబోతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాకు సరిగా అనిపించలేదు. ఎందుకంటే వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేయొద్దు. నన్ను ఏదో దద్దమ్మని, లేకపోతే డమ్మీ అని, లేకపోతే దిష్టి బొమ్మ పెట్టినా అని. ఇల్లు కట్టుకుంటున్నారో దిష్టి బొమ్మ పెడతాను. ఎస్, నేను దిష్టి బొమ్మనే. బ్రహ్మాండంగా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందర పెట్టేటువంటి దృష్టి తీసేటువంటి దిష్టి బొమ్మనే నేను వరంగల్లో. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం లోపల ఇటువంటి దుష్ట శక్తులు రావద్దు, వాటి కోసం నేను దిష్టి బొమ్మగా ఉంటా. మోడీ గారు కూడా వచ్చిండ్రు, హామీలు ఇస్తారేమో ఏమన్నా చేస్తారేమో అని చూసినా కానీ కనీసం క్షమాపణలన్నా చెప్పాలి కదా. ఈ వరంగల్ను ధ్వంసం చేసినాము. ఈ వరంగల్కి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో యాక్ట్లో పెట్టింది అది. ఎందుకంటే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి, బయ్యారం ఉక్కు కర్మాగారం రావాలి, గిరిజన యూనివర్సిటీ రావాలి. గిరిజన యూనివర్సిటీ ఏమో తాత్సారం చేసిండ్రు, మెల్లగా తీసుకొచ్చి ఎలక్షన్లు రాగానే ఆపద మొక్కులు ఏదో కొద్దిగా శాంక్షన్ చేసినట్టు. ఎప్పుడో 6 ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూమి అప్పుడే స్టార్ట్ చేయవలసినటువంటిది 6 సంవత్సరాల విద్యా సంవత్సరం కోల్పోయినటువంటి యొక్క సందర్భం గిరిజన యూనివర్సిటీని చూస్తూ ఉన్నాం. అదొక్కటే కాదు, ఇవాళ ఎయిర్పోర్ట్ విషయం కూడా ఉన్నది. ఎయిర్పోర్ట్ ఎందుకు రావాలి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే 1930నే అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ 1875 ఎకరాలతోటి ఇక్కడ మామనూరులో ఉండే. ఆ ఎయిర్పోర్టును విధ్వంసం చేసిండ్రు. అది ఒక్కటే కాదు, అజాంజా మిల్లు వస్త్ర పరిశ్రమను కూడా డిస్ట్రాయ్ చేసిండ్రు, రాకుండా చేసిండ్రు, దాన్ని ఖరాబు చేసిండ్రు. 20,000 మంది ఉద్యోగులను ఒక్కసారి బయటకు పంపించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. నిన్న ప్రధానమంత్రి గారు సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పిండు, కానీ సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించింది ఒకసారి వారు. ఆనాడు యొక్క ఇంకా బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు కూడా కొంత మంచి జరిగిందేమో, కానీ అంతకంటే అధ్వానమైన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష జరుగుతూ ఉన్నది, తెలంగాణ రాష్ట్ర విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగానే ప్రజలందరూ ఒకటైతే ఉన్నారు, ప్రజలు మా వైపున ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరూ కూడా నాకు ఓటేయాల్సిందిగా, కారు గుర్తు ఓటేయాల్సిందిగా కోరుతూ